మమ్మీ మమ్మీ ఏంటి? ఆకలేస్తుంది మమ్మీ, స్నాక్స్ ఆర్డర్ పెట్టు. ప్రతిసారి ఆర్డర్ ఆర్డర్ అంటావు. ప్లీజ్ ఆకలేస్తుంది. లేదు, మా అప్పుడైతే ఈ ఆర్డర్లు గీడర్లు ఏం లేవు తెలుసా. ఆర్డర్ ఏం లేదు, ఇంట్లో ఉన్నాయి తినేసి. మమ్మీ ఇంట్లో వద్దు మమ్మీ, కావాలని నువ్వు చెయ్యి మమ్మీ. ఏదన్నా ఏం చేయించింది తల్లి? ఏమన్నా చెయ్యాలా? ఏం చెయ్యాలి? కొబ్బరికాయ ఉంది, కొబ్బరి అన్నం చేయాలా? కొబ్బరి బూరెలు చేయొచ్చు కదా అమ్మ. కొబ్బరి బూరెలా? నాకు రాదు చింతల్లి. అమ్మమ్మ ఉంది. అమ్మమ్మ ఉంది కదా, చేయించేద్దాం కదా, పద. హలో, వెల్కమ్ టు చింతల్లి లిటిల్ చెఫ్. నేను మీ జ్యోతి. ఈరోజు స్పెషల్ డిష్ కొబ్బరి బూరెలు. చూసేద్దామా ఎలా చేయాలో? కమ్ లెట్స్ గో. పెద్దమ్మా, కావాల్సిన పదార్థాలు ఏంటి? బెల్లం 1/2 కేజీ తీసుకున్నా. 1/2 కేజీ బెల్లం, కేజీ బియ్యం పిండి ఆడించాను, తడి బియ్యం. తడి బియ్యంతో కేజీ బియ్యం పిండి. ఒక కొబ్బరికాయ తీసుకోవాలి పెద్దది. ఒక కోకోనట్ ఇలా ఇలా కట్ చేసి తురుముకోవాలి మంచిగా. యాలకులు, ఇలాచి ఒక 4 to 6 సరిపోతాయి. బెల్లం ఇప్పుడు పాకం పడదామా? పాకం పడతాం బెల్లం. స్టవ్ ఆన్ చేసేసుకొని ఏం చేయాలి పెద్దమ్మా? బెల్లం 1/2 కేజీ బెల్లం వేసేసుకుందాం. ఒకటిన్నర గ్లాస్ వాటర్. కొబ్బరి వేసుకోవాలి, అంతే కదా పెద్దమ్మా? కొబ్బరి తిప్పనా నేను? కొబ్బరి మళ్ళీ పలసగా అయిపోతుంది, మళ్ళీ చెప్తారు. తగ్గించిన స్టవ్ హైలోనే ఉండాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకో, ఇంకొక 1/2 స్పూన్ వేసుకో. పిండి వేసుకుందాం. ఎంతో బలం ఇచ్చే కొబ్బరి బూరెలు చేసుకుంటున్నాం, చాలా బలం. ఇలా పిండి తడిగానే ఉంది చూడండి, పట్టుకుంటే ఎంత తడిగా ఉందో. వేసేసుకోవాలి తొందర. బలంగా ఉన్న వాళ్ళు తిప్పాలి దీన్ని, నాలాగా స్ట్రాంగ్గా తిప్పాలి. యాలుక్కాయ వేసాం, యాలకుల పొడి. ఇందాక 4 to 6 ఉన్నాయి కదా. ఇప్పుడు బాగా ఇలాగా ఎక్కడికక్కడ బయట తిండి తెచ్చి పిల్లలకి ఇలా పెడుతున్నారు, కానీ మా చింతనంలో అసలు బయట నుంచి తిండిలో ఏమో మాకు తెలిసి అసలు ఏమున్నాయి, స్విగ్గీలు ఉన్నాయా, జొమాటోలు ఉన్నాయా? కొద్ది రోజులు అయ్యేటప్పటికి పండగ వెళ్ళి మళ్ళీ ఈ కొబ్బరి బూర్లని లేకపోతే జంతికలని అలాగా ఏదో ఒకటి తయారు చేస్తూ ఉండేవాళ్ళు ఇంట్లో. ఏంటి ఇది ఓన్లీ సంక్రాంతి అప్పుడు చేసుకుంటారా పెద్దమ్మ? అసలు ఇంకా ఎప్పుడైనా తింటా ఉండటానికి ఏయో ఒకటి ఉంటాయి, ఏదో ఒకటి చేయాలి కదా. అందుకు కొబ్బరి బూర్లు, జంతికలు, ఆకువడలు, చెక్కలు. ఆకువడలా అంటే దేంతో చేస్తారు? ఇలా చేసేది అదే మీరు చెక్కకేసి రుద్దుతామని చెప్పేవాళ్ళు, దాన్ని మేము ఆకువడ అంటాం. ఓకే, అంటే ఆకులాగా ఇలా పలుసుగా చేస్తామని. ఇలాంటివి వండుతాం కూడా అంతే, పిండి కొట్టి తీసుకెళ్ళి అక్కడ పెడితే అప్పుడు సాయం వచ్చేది. ఇప్పుడు కూరలు చేయడానికి బద్ధకం వేస్తుంది జనాలకి, ఇంకా దంచి వాటిని పొడి చేసి చేయటం అంటే. ఇప్పుడు మిల్లులు చేసినాయి ఎక్కడికక్కడ, ఆ మిల్లులోనే పిండ్లు తయారైపోతుంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అలాగే? ఎవరు చేయట్లా. గ్రైండర్ లేకపోతే, మిక్సీ లేకపోతే అసలు కర్రీ వండటం. ఏదైనా నాన్ వెజ్ చేయాలన్నా ఇప్పుడు ఏం చేస్తామని వెంటనే కరెంటు పోతే పక్కన పెట్టేస్తున్నారు. ఇది బాగా కొంచెం వచ్చేసింది. అది తీసే ఇప్పుడు దీంట్లో పెట్టి ఆ మూగిట్లు పెట్టి వేసి
బూర అంటే ఇలా పొంగాలి. బూర బుగ్గలు అంటారు కదా, ఇది ఇట్లా బూరలా పొంగాలని. బట్ కొబ్బరి బూరెలు రెడీ. టేస్టీగా ఉండే కొబ్బరి బూరెలు టేస్ట్ చేద్దామా? కాలిపోతుంది. ఈ చల్లారితేనే చాలా బాగుంటాయి. చింతల్లి, ఇదిగో అడిగావు కదా కొబ్బరి బూరెలు. అమ్మమ్మ చూడు చిటికలో చేసేసింది, నువ్వు అడక్కనే. నువ్వు ఇదిగో ఇది ఫోన్ ఇచ్చేసాయి, ఇప్పుడు తిను మంచిగా. ఏమైంది డల్గున్నావు? బాగుంది.